ఓం నమ శివాయ. శివుడి వాహనమైన నంది ఎవరు? శివుడికి వాహనంగా ఎలా మారాడో తెలుసుకుందాం. పూర్వం సాలంసాయనుడు అనే మునికి శిలాదుడు అనే కొడుకు ఉండేవాడు. శిలాదుడికి పిల్లలు లేకపోవడంతో ఆయన కైలాసానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరుల కోసం ఘోర తపస్సు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై శిలాదుడు కోరిక విని విచారించి, నీకు సంతాన ప్రాప్తి లేదు, అయినా ఒక కొడుకు మాత్రం దొరుకుతాడు అని చెప్పారు. శిలాదుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. చాలా కాలం ఆయనకు కొడుకు పుట్టకపోవడంతో ఆయన ఒక యజ్ఞం చేయాలని అనుకున్నాడు. యజ్ఞగుండం కోసం నేల తవ్వుతూ ఉండగా అందులో ఒక అందమైన పిల్లవాడు దొరికాడు. శిలాదుడు ఆ కుమారుడికి నందుడు అని పేరు పెట్టి పెంచడం మొదలు పెట్టాడు. ఒకసారి మిత్రావరుణులు అనే మునులు శిలాదుడి ఆశ్రమానికి వచ్చి నందుడిని చూసి ఆ కుర్రవాడు అల్పాయుష్ గలవాడని చెప్పడంతో శిలాదుడు బాధపడసాగాడు. నందుడు తన తండ్రి బాధకు కారణం తెలుసుకొని కేదారానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరుల కోసం తపస్సు చేశాడు. చాలా కాలం తర్వాత పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నందుణ్ణి వరం కోరుకోమన్నారు. దీర్ఘాయుష్షు కలిగి మీ సేవలు చేస్తూ ప్రపంచం అంతా ప్రసిద్ధుడిగా పూజించబడేలా అనుగ్రహించండి అని నందుడు కోరుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులు అతనికి కోరిన వరం ఇస్తూ అతనికి నందీశ్వరుడు అని పేరు పెట్టి శివగణాలకు నాయకుడిగా చేశారు. శివుడు నందుడికి పట్టాభిషేకం చేయడానికి తన జటాజూటం నుంచి గంగను ఉపయోగించాడు. ఆ పట్టాభిషేక జలం 5 నదులై తిసోత, జటోదక, స్వర్ణోదక, జంబు, వృషధ్వజ అనే పేర్లతో ప్రవహించాయి. ఇలా పట్టాభిషేకం చేసిన నందీశ్వరుణ్ణి పార్వతీ పరమేశ్వరులు తమతో పాటు కైలాసానికి తీసుకువెళ్లారు. తర్వాత నందీశ్వరుడు మరుత్తుల కూతురైన సుకీర్తిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విధంగా నందుడు శివుడు వాహనమైన నందీశ్వరుడు అయ్యాడు.